హలో ఎవ్రీవన్. సోయా ప్రోటీన్ అనేది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల గైనకోమాస్టియా ప్రాబ్లం వస్తుందని, థైరాయిడ్ సమస్య పెరుగుతుంది అని చెప్పి చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. ఈ విషయాల గురించి మాట్లాడుకునే ముందు సోయా యొక్క పాజిటివ్ సైడ్స్ గురించి మాట్లాడుకుందాం. సోయా ప్రోటీన్ అనేది వెజిటేరియన్స్లో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉన్నటువంటి సోర్స్. దీంట్లో ఆల్ 9 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ ఉంటాయి. సో ఈ విధంగా సోయా అనేది వెజిటేరియన్స్కి ఒక కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఈ అపోహల గురించి మాట్లాడుకుంటే గైనకోమాస్టియా అనేది మగవాళ్ళల్లో బ్రెస్ట్ సైజు పెరగడం. ఇది సోయా ప్రోటీన్లో టెస్టోస్టెరాన్ కొంచెం తగ్గించేటువంటి గుణాలు ఉంటాయి. బట్ ఇది హైయెస్ట్ అమౌంట్లో తీసుకున్నప్పుడు మాత్రమే. దాదాపు 41 మెటా అనాలిసిస్ అంటే చాలా స్టడీస్ చెప్పింది ఏంటంటే సోయా అనేది లిమిటెడ్ మోతాదులో తీసుకున్నప్పుడు, అంటే రికమెండెడ్ ఎంత ఉందో అంత మోతాదులో ఎటువంటి గైనకోమాస్టియాని కలగజేయదు. సెకండ్, ఈ సోయా వల్ల థైరాయిడ్ సమస్య రావడం. ఎవరైతే థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళ యొక్క ఐరన్ కంటెంట్ కనుక ప్రాపర్గా ఉండి ఈ సోయా అనేది ఎంతైతే రికమెండెడ్గా ఉందో ఆ మోతాదులో కనుక తీసుకుంటే థైరాయిడ్ సమస్య పెరగడం అనేది జరగదు. సో ఇన్ని లాభాలు ఉన్నటువంటి ఒక కంప్లీట్ వెజిటేరియన్ సోర్స్ని ఈ అపోహల వల్ల మానేయడం అనేది చేయకూడదు. సోయా అనేది ఒక రికమెండెడ్ లెవెల్స్లో మీరు తీసుకోవడం అనేది ఉపయోగకరం. నమస్కారం.